హాయ్ హలో ఎవ్రీవన్, అందరూ ఎలా ఉన్నారు? ఈ రోజు నేనొచ్చేసి మన కృష్ణా జిల్లా చిక్కవరం గ్రామంలో అయితే గనుక ఉన్నానండి. ఈ రోజు మనం చిక్కవరం బ్రహ్మలింగేశ్వర స్వామిని అయితే గనుక దర్శనం చేసుకోవడానికి వెళ్ళిపోతున్నాము. చోళులు ప్రతిష్ఠించిన లింగం అని కొందరు, బ్రహ్మదేవుడితే ప్రతిష్ఠించిన లింగం అని కొందరు, అట్లాగే ఇద్దరు భార్యాభర్తల యొక్క ప్రాణత్యాగానికి ప్రతీకగా వెలిసిన లింగం అని చెప్పి మరికొందరు చెప్పుకునే దేవాలయంలోకి అయితే కనుక వెళ్తున్నాము. ఇది చిక్కవరం గ్రామంలో ఆర్చ్ నుంచి ఎంటర్ అవ్వగానే ఉన్నటువంటి దేవాలయం అన్నమాట. ఈ టెంపుల్ అనేది ప్రస్తుతము కొండపైకి అయితే గనక స్వామివారిని ప్రతిష్ఠించి పూజలనైతే గనక చేస్తున్నారు. ఇది పాత దేవాలయము. మీకు ఈ దేవాలయాన్ని కూడా చూపించాలని చెప్పి దీన్నైతే గనక షూట్ చేసి మీకు చూపిస్తున్నాను. ఇది స్వామివారు రెండవ స్థానం అన్నమాట. అంటే మొదట కొండపైన నెలకొని ఆ తర్వాత చోళుల పాలన అనంతరం ఆ దేవాలయం అనేది శిథిలావస్థకు వచ్చి, అలాగే ఆ కొండ ప్రాంతం అంతా కూడా దారి మూసుకుపోవడం వల్ల చెట్లతో స్వామివారిని అయితే గనుక ఇక్కడ ప్రతిష్ఠించి కొంతకాలం అయితే గనుక పూజ చేయడం జరిగిందనమాట. ఇప్పుడు ప్రస్తుతము ఇక్కడ దేవాలయాన్ని అభివృద్ధి చేయాలి, అలాగే ఇంత అద్భుతమైన టెంపుల్ కి ప్రఖ్యాతి తీసుకురావాలన్న ఉద్దేశంతో మరలా కొండపైకి స్వామివారిని ప్రతిష్ఠించి స్వామివారికి అయితే గనక పూజలు చేస్తున్నారు. మనం కొండపైన ఉన్నటువంటి బ్రహ్మలింగేశ్వర స్వామిని అయితే గనక దర్శనం చేసుకోవడానికి వెళ్దాం రండి. ఇప్పుడు మీరు చూస్తున్న బ్రహ్మయ్య చెరువుకి ఆనుకుని ఉన్న ఈ గట్టుని దేవరగట్టు అని, దేవుని గట్టు అని రకరకాల పేర్లతో అయితే గనక పిలుస్తారండి. నిజంగా సుమారుగా 1200 ఎకరాల్లో విస్తీర్ణమైనటువంటి ఈ చెరువు అనేది చూడడానికి చక్కగా కొండల మధ్యన ఎంతో చూడడానికి చాలా ప్రశాంతంగా ఉంటుందండి. చివరికి పల్లవ రాజులు ఈ ఆలయాన్ని అయితే గనక పునరుద్ధరించారంట. మనం దేవాలయానికి కొండపైకి వెళ్ళడానికి మార్గం అంతా కూడా ఈ విధంగా ఘాట్ రోడ్ అయితే ఉందన్నమాట. అప్పట్లో చోళులు ఈ విధంగా అయితే గనక కొండ మార్గంని ఏర్పాటు చేసుకొని వెళ్ళేవారట. అదే మార్గాన్ని ఇప్పుడు కొంచెం డెవలప్ చేసి ఈ విధంగా అయితే గనక ఉంది. వెళ్ళడానికి అయితే గనక కొంచెం కష్టతరంగానే ఉంటుందన్నమాట. నడక మార్గం అనేది ఒకరు ఇద్దరు వెళ్ళడానికి అయితే గనక ఇబ్బందికరంగా ఉంటుంది. అలాగే వెహికల్ అయితే గనక పైకైతే గనక వెళ్ళిపోతుంది అనమాట. మీరు చూస్తున్నట్లయితే గనక చెరువుకు ఆనుకొని ఈ విధంగా ఘాట్ రోడ్ నిర్మాణం అయితే ఉందన్నమాట. దీని ద్వారా మాత్రమే మనం పైకి వెళ్ళగలం. కొండపైకి వెళుతుంటే మార్గమధ్యంలో ఒక చిన్న టెంపుల్ కనిపిస్తుందండి. స్వామివారిని మొదట ఇక్కడ ప్రతిష్ఠించి అయితే గనక పూజలు చేశారంట. ఆ తర్వాత కిందకి షిఫ్ట్ చేసి ఇప్పుడైతే గనక కొండపైన అయితే గనక నిర్మాణం అనేది చేస్తున్నారనమాట. అలాగే స్వామివారికి పూజా కార్యక్రమాలు కూడా ఇక్కడ పైనే నిర్వహిస్తున్నారు. మనం వెళ్లే దారిలో ఈ టెంపుల్ అనేది గనక దర్శనం చేసుకొని పైకి వెళ్ళొచ్చు. అతి కష్టతరంగా ఉండే ఈ ఘాట్ రోడ్డు ప్రయాణం సాగించుకొని పైకి వెళ్ళిన తర్వాత స్వామివారి దేవాలయానికి అయితే కనుక చేరుకుంటామన్నమాట. ఘాట్ రోడ్డు నిర్మాణం అనేది పనులనేది జరుగుతుంది కాబట్టి మట్టి రోడ్డే ప్రస్తుతానికి ఉందండి. కాబట్టి జాగ్రత్తగా పైకైతే గనక వెళ్ళాలి. చూడండి, పైకి వచ్చేసిన తర్వాత మన బ్రహ్మలింగయ్య చెరువు అని పిలుస్తారు కదా, ఆ చెరువు యొక్క వ్యూ, అలాగే చుట్టుపక్కల ఉన్నటువంటి పంట పొలాలండి చూడడానికి చాలా బాగుంటుంది. ఇక మరి టెంపుల్లోకి వెళ్ళిపోదాం రండి. ఇప్పుడు ప్రెసెంట్ చూసినట్లయితే గనక టెంపుల్ నిర్మాణం అనేది చేస్తూ ఉన్నారనమాట. కొండ మీద నిర్మించిన దేవాలయము శిథిలావస్థకు చేరిన కారణమున, అంటే పూర్వం అక్కడి నుండి స్వామివారిని కిందకైతే కనుక తరలించారంట. 1996 సంవత్సరంలో ఈ బ్రహ్మయ్య చెరువు పక్కన కొత్తగా నిర్మించిన దేవాలయంలో కంచిపీఠాధిపతులు జయేంద్ర సరస్వతి అలాగే విజయేంద్ర సరస్వతి స్వాముల ఆధ్వర్యంలో స్వామివారిని అయితే కనుక కింద ప్రతిష్ఠించారనమాట. ఇప్పుడు ఇంత చరిత్ర కలిగిన ఈ దేవాలయాన్ని స్వామివారి ప్రాముఖ్యతను మరింత పెంచడం కోసం, అట్లాగే స్వామివారి యొక్క దేవాలయము ఇక్కడ ఉన్నదని మరికొంతమందికి తెలియపరచడం కోసం మరలా కొండపై స్వామివారి దేవాలయాన్ని అయితే నిర్మించి దీనిని ఒక పర్యాటక కేంద్రంగా అభివృద్ధి చేయ నిమిత్తం దేవాలయ అభివృద్ధి పనులు అయితే కనుక ఇక్కడ సాగుతున్నాయండి.
అప్పట్లో చోళరాజులు అయితే గనక ఈ ప్రాంతాన్ని పరిపాలించేవారట. వారు ఇక్కడ బ్రహ్మలింగేశ్వర స్వామి దేవాలయాన్ని అయితే గనక నిర్మించారని చారిత్రక ఆధారాలు కూడా చెప్తున్నాయండి. ఇప్పటికీ కూడా ఇక్కడ కొండపై చోళరాజులు నివసించిన ఆనవాళ్లు మనకు కనిపిస్తూ ఉంటాయి. ఇప్పుడు మనం చూస్తున్నటువంటి స్వామివారి విగ్రహం అనేది శాలిగ్రామ రాయితో అయితే గనక తయారు చేయబడిందంట. చూడ్డానికి మిగిలిన లింగాల కంటే విభిన్నంగా అయితే గనక ఇక్కడ స్వామివారి లింగాకారం అయితే ఉంటుందన్నమాట. కింద పానివట్టం కూడా అంటే అన్ని లింగాలతో పోల్చుకుంటే దర్శనం అనేది చాలా భిన్నంగా ఉంటుంది. అంటే అన్ని లింగాలతో కన్నా చాలా బాగుంది చూడండి. లింగాకారం కూడా మనం అసలు మన ఆంధ్రప్రదేశ్లో ఉన్నామా లేదా వేరే ఏదైనా తమిళ రాష్ట్రంలో ఉన్నామా అన్నట్లు అనిపిస్తుంది అనమాట. స్వామివారి ఇంత ప్రఖ్యాతి కాంచిన అలాగే ఇంత చరిత్ర కలిగినటువంటి దేవాలయం మనకి దగ్గరలో ఉండటం అనేది చాలా గొప్ప విశేషం అండి. ఆలయ చరిత్ర గురించి పురోహితుల వారి మాటల్లో అయితే కనుక విందాము రండి. ఈ స్వామివారు అత్యున్నత పురాతన కాలం నుండి ఇక్కడే వెలిసినటువంటిగా చారిత్రక ఆధారాలు చెబుతున్నాయి. పురాతన కాలంలో ఉన్నటువంటి లింగాకారంలో అత్యంత ప్రాశస్త్యకరమైనటువంటి లింగాకారంలో ఈ యొక్క బ్రహ్మసూత్ర లింగాకారం అనేది అత్యంత ప్రాముఖ్యమైన లింగాకారాలుగా చెప్పుకోవచ్చు. ఈ స్వామివారు బ్రహ్మసూత్రం కలిగినటువంటి స్వామివారు. ఏ కోరికలు కోరుకున్న మనస్ఫూర్తిగా స్వామివారు నెరవేర్చేటువంటి ఒక చారిత్ర కలిగినటువంటి వారు. కాకతీయ కాలం నాటి నుండి ఈ యొక్క పరిసర ప్రాంతాల్లో అతి చిన్న దేవాలయంలో స్వామివారు వెలిసినట్టుగా శాసనాలు చెప్తున్నాయి. కొన్ని కారణాల చేత కాలానుగుణంగా స్వామివారి యొక్క దేవాలయం శిథిలావస్థకు చేరడంతో గ్రామస్తుల యొక్క సహకారం చేత అలాగే కొంతమంది గ్రామస్తుల పెద్దల సహకారాల చేత స్వామివారిని ఇక్కడ పునర్నిర్మించడం జరిగింది. ఈ యొక్క స్వామివారిని మనసా వాచా కర్మన కొలిచిన వారికి మనస్ఫూర్తిగా ఆ స్వామివారి యొక్క దయ ఎల్లవేళలా ఉంటుందని ఈ యొక్క స్వామివారి సన్నిధిలో విన్నవించడం జరుగుతుంది. ఈ యొక్క స్వామివారి యొక్క దేవస్థానం గన్నవరం గత సమీపంలో 12-13 కిలోమీటర్ల సమీపంలో చిక్కవరం గ్రామం పరిధిలో స్వామివారిని ప్రతిష్ఠించడం జరిగింది. ఈ యొక్క కొండ ప్రాంతం సుమారు 5.5 కిలోమీటర్ల పైకి స్వామివారు పిలిచినట్టుగా చారిత్రక ఆధారాలు. అత్యంత పురాతనమైనటువంటి దేవస్థానం కాబట్టి ఈ స్వామివారి యొక్క దేవస్థానం కూడా రాతితో నిర్మించడం జరిగింది. స్వామివారి యొక్క ప్రాముఖ్యత అలాగే ఉండాలని యొక్క గ్రామస్తులు అలాగే ఆలయ కమిటీ సభ్యులు స్వామివారి యొక్క ఉన్నటువంటి ప్రాశస్త్యం తగ్గకూడదని స్వామివారికి జరిగేటువంటి కైంకర్యాల్లో కానీ దేవస్థాన నిర్మాణంలో కానీ ఎటువంటి విధంగా వారు లోటు లేకుండా చూసుకుంటున్నారు. అలాగే భక్తులు తమ యొక్క కోరికల్ని మనస్ఫూర్తిగా స్వామివారికి విన్నవించుకుని ఈ యొక్క దేవస్థానాన్ని ఇంకా అభివృద్ధి చెందడానికి తమ వంతుగా సహకరించాలని యావన్ మంది భక్తులని విజ్ఞప్తి చేస్తున్నాం. ఇంత చరిత్ర కలిగినటువంటి దేవాలయము మనతో పాటు మరికొంతమందికి తెలియపరచడం అనేది, ఈ దేవాలయం అభివృద్ధికి మనం కూడా సహాయం చేయడం అనేది మన యొక్క ప్రాధాన్యతగా అయితే గనక మనం భావించాలి. చుట్టూ ఉన్న ప్రాంతంలో పచ్చని చెట్లు, కొండలు, పొలాలు, కొండకు ఆనుకొని ఉన్న బ్రహ్మయ్య చెరువు, ఆ పైన కొండపైన స్వామివారు అసలు చూసే వాళ్ళకి చాలా ఆహ్లాదంగా అయితే గనక ఉంటుందండి. ఇక్కడ స్వామివారు కోరిన కోరికలు తీర్చే కొంగు బంగారు తండ్రిగా అయితే గనక అందరికీ కూడా దర్శనమిస్తున్నారు. చక్కగా ఈ దేవాలయాన్ని మీరు కూడా దర్శించి స్వామివారి కృపకైతే కనుక పాత్రులు కండి. అలాగే ఈ దేవాలయానికి సంబంధించిన ఇంకొక కథ కూడా ప్రాచుర్యంలో ఉందండి, అది కూడా మనం తెలుసుకుందాం రండి. ఫ్రెండ్స్, ఇప్పుడు మనం వచ్చేసేసి కృష్ణా జిల్లాలోని చిక్కవరం గ్రామంలో ఉన్నాం అనమాట. బ్రహ్మయ్య లింగమ్మ వారి యొక్క ఆత్మార్పణకి నిదర్శనంగా నిలిచిన టెంపుల్ అన్నమాట. ఈ టెంపుల్ ఒకానొక అంటే కాకతీయుల కాలం నాటి టెంపుల్ అన్నమాట. చాలా పురాతనమైన టెంపుల్. 3 స్థానాలు మారి ఇప్పుడు 3వ స్థానంలో అయితే కనుక పూజలు అందుకుంటున్నారు స్వామివారు. ఈ స్వామివారు ఉన్నటువంటి బ్రహ్మలింగయ్య అనే చెరువుకి పూర్వం కట్ట తెగి నీరు ప్రవహిస్తుంటే బ్రహ్మయ్య లింగమ్మ అనే 2 భార్యాభర్తలు ఆ చెరువుకు పడిన గండి ఆపడం కోసం భార్యాభర్తలు 2 కూడా ఆ గండికి అడ్డంగా ఉండి
ఆ చెరువు యొక్క గండిని అయితే ఆపారంట. వాళ్ళిద్దరి యొక్క ఆత్మార్పణకి నిదర్శనంగా అయితే గనక ఈ లింగం ఉద్భవించిందని, అందుకే ఈ స్వామివారిని బ్రహ్మయ్య అలాగే లింగమ్మ ప్రతీకగా బ్రహ్మలింగయ్య స్వామిగా అయితే గనక పూజలు అందుకుంటున్నారు. ఇప్పుడు దేవాలయం వచ్చేసి రెనోవేషన్ లో ఉందన్నమాట. కింద చిక్కవరం గ్రామం నుంచి కొండపైకి 5.5 కిలోమీటర్స్ అంటే 5 కిలోమీటర్లన్నర దూరంలో అయితే గనక ఈ టెంపుల్ ఉంది. దారి అయితే గనక ప్రస్తుతం అయితే గనక రెనోవేషన్ ఉంది కాబట్టి మట్టి రోడ్డే, కొంచెం ఇబ్బందికరంగా అయితే గనక ఉంటుంది అనమాట. ఓన్ వెహికల్ ద్వారా అయితే గనక పైకి రావచ్చు. ఈ టెంపుల్ గురించి అయితే గనక తెలుసుకొని కాకతీయుల కాలం నాటి పురాతన లింగం కాబట్టి అందరూ కూడా దర్శించుకొని స్వామివారి కృపకైతే గనక పాత్రలు కావగలరని మనస్ఫూర్తిగా అయితే గనక కోరుకుంటున్నాను. మరి ఈ దేవాలయాన్ని దర్శించడానికి మీరెప్పుడు వస్తున్నారు? చోళరాజుల కాలం నాటి స్వామివారిని దర్శించి మన యొక్క కోరికలను స్వామివారికి విన్నవించుకొని స్వామివారి కృపకైతే గనక పాత్రలు కాగలం. ఇదండి ఈ రోజు మన వీడియో. ఈ వీడియో మీకు నచ్చింది అనుకుంటున్నాను. ఇదే కాదండి, పురాతన టెంపుల్స్ ఇంకా 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 మన ఛానల్లో అయితే గనక చూడాలి. అలాగే ఆ టెంపుల్స్ యొక్క డెవలప్మెంట్ కి మనం ఎంతో కొంత మన ఛానల్ ద్వారా అయితే గనక సహాయపడాలన్నమాట. ఎందుకు ఈ వీడియో అనేది మరికొంతమందికి రీచ్ అవ్వడం వల్ల స్వామివారిని భక్తులు ఎక్కువ సందర్శించుకుంటే ఈ దేవాలయం అనేది ఇంకా డెవలప్ అవడానికి చాలా బాగుంటుంది. ఎందుకంటే ఇంత చరిత్ర కలిగిన దేవాలయము అలాగే స్వామివారి ప్రాముఖ్యతను మరింత పెంచడం కోసం, మరలా కొండపైన ఉన్నటువంటి స్వామివారి యొక్క ఖ్యాతి అందరికీ తెలియటం కోసం, అలాగే ఈ చుట్టూ ఉన్నటువంటి చెరువు గాని అలాగే కొండపై నెలకొని ఉన్నటువంటి స్వామి గాని ఈ దేవాలయం గాని ఒక పర్యాటక కేంద్రంగా అయితే గనక అభివృద్ధి చేయ నిమిత్తం మన సహాయవంతుగా ఈ వీడియోని అయితే గనక మీ ఫ్రెండ్స్ తో మీ రిలేటివ్స్ తో అయితే గనక షేర్ చేసుకోండి. మరి ఒక యూస్ఫుల్ కంటెంట్ తో మరి ఒక యూస్ఫుల్ వీడియోతో మీ ముందుంటాను. కీప్ వాచింగ్ స్మార్ట్ ప్రియా విత్ మామ్.